విశాఖ గాజువాక సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీస్ వారి విన్నపం. గాజువాక గాజువాక ఏసీపీ ప్రజలకు సూచించారు. సిపివై శ్రీనివాసరావు భోగి సంక్రాంతి కనుమ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక నుంచి ఊరు వెళ్లే వాళ్లు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు. తమ ఇళ్లకు తాళాలు వేసేటప్పుడు సీసీ కెమెరాలు కూడా అమర్చి ఉంటే చాలా మంచిది. ఈ పండుగ సందర్భంలో దొంగతనాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంబంధిత పోలీస్ స్టేషన్ దగ్గరైన సమాచారం ఇచ్చి మీరు సొంతూరులోకి వెళ్ళవలెను. విలువైన వస్తువులను భద్రపరచుకోవాలి. గాజువాక ఏసీపీ శ్రీనివాసరావు గారు. ఓకే, గాజువాక ప్రజలకు అదేవిధంగా విశాఖపట్నం సిటీ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చాలామంది మరి గాజువాక వాసులు కానీ తర్వాత సిటీలో ఉన్నవాడు చాలామంది కూడా సొంత ఇళ్లకు పోయి పండుగ జరుపుకునే ఆనందంలో ఉన్నారంతా. చాలామంది ఇప్పటికే ఇళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి సొంత గ్రామాలకు వెళ్ళిన సందర్భం ఉంది. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళకి కూడా అందరికి కూడా ఏంటంటే ఒక విన్నపం, మీ అందరూ కూడాను ఇళ్ళకి తాళాలు వేసి వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ కూడా సీసీ క్యామ్స్ ఏమైనా ఉంటే మీకు మీ సీసీ క్యామ్, మీ టీవీ, మీ సెల్ ఫోన్ ద్వారా కూడా చూసుకుంటుండే, ఎప్పటికీ ఉంటే అలర్ట్ చేసుకుంటూ ఉండండి. ఏమైనా ఉంటే కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్కి సమాచారం తెలియపరచండి. అదేవిధంగా పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఒక మాట చెప్పండి, కొంచెం చూసుకోమని చెప్పేసి. లోకల్ స్టేషన్ కూడా చెప్తే కూడా మేము ఏదైతే ఇళ్ళు ఉన్నాయో మీ ఇంటి మీద కూడా దృష్టి పెట్టి పోలీసు గస్తీ పెంచడం జరుగుతుంది. అదేవిధంగా మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ హెవీగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా, మరి మంచు ప్రభావం ఉంది, ఎర్లీ మార్నింగ్ కాకుండా కొంచెం ఎండబడిన తర్వాతే బయలుదేరితే మీకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా మిగతా ప్రజలకు ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక విజ్ఞప్తి, ఈ సంక్రాంతి సందర్భంగా మరి ఆనందంగా జరుపుకుంటారు. ఈ ఆనందంలో భాగంగా కొన్ని నేరాలు జరిగే అవకాశం ఉంది. ఎవరు కూడా తాగి రోడ్ల మీద గలబా చేసినా, ఏదైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసినా, లేకపోతే గలబా క్రియేట్ చేసినా చట్టరీత్యా గట్టి చర్యలు తీసుకోవడం అని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా రౌడీ షీటర్స్కి వార్నింగ్ ఇస్తున్నాం అంతా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. ఎవరు కూడాను వాళ్ళ యాక్టివిటీస్ మా ఏరియాలో ఉన్న ఏదన్నా యాక్టివిటీస్కి మరి పాల్పడిన వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నాం మీ మీడియా ముఖంగా. అదేవిధంగా మరి ఈ అవుట్స్కట్స్లో విలేజ్ ఏరియాల్లో కూడా మనకి ఏదైతే చుట్టుపక్కల విలేజ్ ఏరియాలో కూడా కొన్ని చోట్ల ఈ కోడి పందాలు జరిగే అవకాశం ఉంది. పాత రోజుల్లో కూడా ఉన్నాయి. కొంతమంది ఆర్గనైజర్స్ మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా గట్టి చర్యలు తీసుకుంటాం. ఎవరు కూడాను మరి కోడి పందాలకు పర్మిషన్ లేదు. కోడి పందాలు మరి పర్మిషన్ లేకుండా లేకపోతే ఎక్కడన్నా కూడా ఇల్లీగల్గా ఇలాంటి కోడి పందాలు చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్గనైజర్స్ మీద మనం గట్టి చర్యలు తీసుకోవాల్సింది. నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద వాళ్ళ మీద అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మేము అందరి ముఖంగా తెలియపరుస్తూ ఉన్నాం. అందరు కూడాను ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలి, ఎలాంటి అపశృతులు లేకుండా ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తాం.